హోమ్ బేకరీ బిజినెస్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్టాండ్ మిక్సర్ అనేది ఎప్పుడు పర్చేస్ చేశాను. ఈ స్టాండ్ మిక్సర్ అనేది ఎలాంటిది తీసుకోవాలి? ఇందులో ఏమేమి ఉంటాయి? ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చెయ్యకూడదు? డూస్ అండ్ డోస్ అన్నీ చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఈ స్టాండ్ మిక్సర్‌ని ఒక లోకల్ షాప్‌లోనే చెన్నైలో ఉండేటప్పుడు, అక్కడ ఒక ఏరియాలో నాకు తెలిసిన ఫ్రెండ్ రెఫర్ చేశాడనమాట. ఆ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. నీకు కావాలంటే చెప్పు తీసిస్తాను అంటే, నేను 6000 పెట్టి తీసుకున్నాను. సో, డెలివరీ ఇట్లా పోర్టర్‌లో పంపించాడు. ఆళ్ళు బైక్‌లో తీసుకొచ్చి డెలివరీ సేఫ్‌గా ఇచ్చారనమాట. నేను ఇంటికి రాంగానే దాన్ని ఓపెన్ చేసినప్పుడు తీసిన వీడియోని ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఎప్పటికైనా పనికొస్తుందని ఆ రోజు వీడియో తీశాను. సో, దీని మీదైతే హోటల్ షాపీ అని ఉంటుంది. దీనికి సమ్ హుక్స్ ఇచ్చారు. అండ్ నార్మల్‌గా విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకునేటికి బలూన్ విస్కర్‌తో పాటు ఇంకో 2 హుక్స్ కూడా ఇచ్చారు. ఇదొచ్చేసి కెపాసిటీ మీరు చూసుకుంటే 5 లీటర్ ఉంటుంది. 1200 వాట్స్ ఉంటుందనమాట. అండ్ దీన్ని ఎక్కడ కొన్నాను, ఆ ఇండస్ట్రియల్ ఏరియా అడ్రస్ మొత్తం అక్కడ ఇచ్చింటారు. చూడండి. సో, బౌల్ కెపాసిటీ అయితే 5 లీటర్స్ అని ఉంటుంది. బట్ మనము ఎంత క్వాంటిటీ వరకు స్పాంజ్ అయితే చేయగలము అండ్ విప్పింగ్ క్రీమ్ ఎంత క్వాంటిటీ చేయగలం అనేది ఫుల్ డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో, మర్చిపోకుండా నోట్స్ అనేటివి తీసుకొని రాసుకోండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇదైతే అసలు ప్రమోషన్ వీడియో గాదు. ఏదో వీళ్ళకి నాకేమి సంబంధం లేదు. జస్ట్ నేను ఏదైతే తీసుకున్నానో అది మీకు చూపిస్తున్నాను. ఈ బ్రాండే కొనాల్సిన అవసరం కూడా లేదు. మీకు నచ్చిన బ్రాండ్ ఆన్‌లైన్‌లో చాలా ఉన్నాయి. బోరోసిల్ అని, అగారో అని. సో, ఏ బ్రాండ్ అయినా రేటింగ్స్ చూసుకొని, కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. ఒకవేళ మీకేమైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్స్ చేయండి. నేనొక 3 బెస్ట్ స్టాండ్ మిక్సర్స్‌వి ప్రొడక్ట్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనము ఈ స్టాండ్ మిక్సర్ యూజ్ చేసుకొని మనం బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో డూస్ అండ్ డోంట్ డూస్ అంటే చేయాల్సినటివి, చేయకూడనటివి అవన్నీ కూడా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్రెస్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరు పుష్ బటన్ లాగా ఉంటుందనమాట. జస్ట్ ప్రెస్ చేసి పైకంటే మీకు లిడ్ ఓపెన్ అవుతుంది. సో, ఇలాగ మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. బౌల్ రిమూవ్ చేసుకొని మనం స్పాంజ్ బ్యాటర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఈ స్టాండ్ మిక్సర్ వల్ల మెయిన్ యూజెస్ చూసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. దాంతో పాటు మనం స్టాండ్ మిక్సర్‌లో వేసేసి అది దాని పని అది చేసుకుంటుంది. మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. నార్మల్‌గా మనకు ఎలక్ట్రిక్ బీటర్‌తో ఒక్కొక్కసారి బీట్ చేసుకొని చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. బట్ దీంతో అయితే 3 కేజీ కేక్‌కి సంబంధించింది కూడా ఒకేసారి మనం బీట్ చేసి వితిన్ 10 మినిట్స్‌లో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇది నేను 2023లో కొన్నాను. నాకెక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నానని తీసుకున్నాను. అప్పటినుంచి ఇది నాకు ఒక టైమ్ సేవింగ్ అనమాట. నా లైఫ్ చాలా స్మూత్‌గా కొంచెం ఈజీగా వెళ్ళిపోయేది. మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చినా, హెవీ క్వాంటిటీ ఆర్డర్స్ వచ్చినా 5 కేజీ అయినా సరే నేను దీంతో కాస్త తేలిగ్గా చేసేయగలను. సో, ఈ స్టాండ్ మిక్సర్ వల్ల యూజెస్ ఎక్కువే ఉన్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి అవుట్‌పుట్ వస్తుంది. అండ్ వన్స్ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రెస్ బటన్ ఉంటుంది కదా! దాన్ని ప్రెస్ చేసుకొని మీరు పైన లిడ్ నొక్కితే గనుక క్లోజ్ అయిపోతుంది. 1-6 వరకే ఉంటుంది స్పీడ్ ఇందులో. సో, 1 నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మెల్లిగా 1, 2, 3 అట్లా స్టార్ట్ చేస్తామనమాట స్పీడ్. సో, కొంచెం ఫోమీ అయిన తర్వాత ఒక 1 మినిట్‌కి మనం గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఎగ్ బీట్ అవ్వాలంటే మనకి 4-5 వరకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్‌లో మీరు కాస్త గమనించుకుంటూ ఉండాలి. ఎగ్ అనేది ఇలాగా ఫోమీ కన్సిస్టెన్సీ నుంచి క్రీమీ కన్సిస్టెన్సీకి చేంజ్ అవుతుందా లేదా చూసుకోండి.
ఒక్కొక్కసారి మీ వెజల్ అనేది కూల్‌గా ఉంటే మాత్రం అస్సలు అవ్వదనమాట. ఇంకా ఎగ్స్ పాడైపోయినప్పుడు కూడా మీకు పొంగడం అనేది అవ్వదు. సో, అప్పుడు భయపడకండి. కాసేపు ఆగి రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఒక ట్రిపుల్ క్వాంటిటీ అనేది వస్తుందనమాట. సో, ఎగ్స్ అన్నీ మంచిగా ఇదే స్పీడ్‌లో మీరు ఒక 5-6 మినిట్స్ కంటిన్యూయస్‌గా బీట్ చేసుకుంటూ ఉంటే మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఇలాగా మనము హుక్ అనేది రిమూవ్ చేసుకొని షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాము. షుగర్ పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ షుగర్ పౌడర్ ఏసేసుకొని డమ్ చేయొద్దు. అలా చేసినప్పుడు నాకేమైందంటే ఆ బలూన్ విస్కర్ ఏదైతే ఉందో దానిలో మిడిల్‌లో స్టాండ్ మిక్సర్‌కి అది బ్రేక్ అయిపోయిందనమాట. సో, దానివల్ల నేను అది మళ్ళీ అంటించి చాలా ఇబ్బందులు పడ్డాను. సో, నాలాగా మీరు మిస్టేక్ చేయొద్దు. మెల్లిమెల్లిగా కొద్దిగా గ్రాడ్యువల్లీ సైడ్‌లో నుంచి ఇప్పుడు నేను ఆయిల్ ఎలా అయితే వేసుకున్నానో అదే విధంగా వేసుకోండి. మనము ఎలక్ట్రిక్ బీటర్‌తో ఎలాగైతే చేస్తామో ఎగ్ అండ్ షుగర్ మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకుంటాము. సో, ఆయిల్ కూడా మంచిగా మిక్స్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. సో, ఓవరాల్ ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక 5-6 మినిట్స్ పడుతుంది. ఈలోగా నేనేం చేశానంటే సైడ్‌లో ఇలాగ డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేటివి మిక్స్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదొక టైమ్ సేవింగ్ మనకి. మనం అది కొనుక్కున్నది ఎందుకు? మనకు ఇంకో మ్యాన్ పవర్ కావాలి కాబట్టే కొన్నాం కదా! సో, అది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా మనము వేరే పని కూడా చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే వెనిల్లా స్పాంజ్ 2 కేజీ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఈ రెసిపీ ఎవరికన్నా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. సో, అక్కడికెళ్ళి చూసుకోండి. ఎంతెంత క్వాంటిటీ వేస్తున్నాననేది ఇంగ్రీడియెంట్స్. ప్రాసెస్ ఇందులో చూసుకోండి. సో, మన ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్టాండ్ మిక్సర్ కాబట్టి దాని గురించే ఎక్కువ చెప్తాను. వన్స్ మనకి షుగర్ అండ్ ఆయిల్ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేటివి యాడ్ చేసుకుంటాము. విత్ మిల్క్ గానీ, వాటర్ గానీ. ఓకేనా? సో, కొంచెం చూసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేటివి అన్నీ ఒక్కసారి వేయగూడదు. ఒక 2 బ్యాచెస్ లేదా 3 బ్యాచెస్‌లో కొద్దిగా వేసుకోవాలి. అండ్ వేసుకున్న ప్రతిసారి వాటర్ గానీ, లేదంటే మిల్క్ గానీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ బైండింగ్ అనేది మంచిగా అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే స్లోలో పెట్టుకోవాలి. అంటే హై స్పీడ్ పెట్టకూడదు. అప్పుడు ఆ ఫ్లఫీనెస్ అంతా కూడా పోతుందనమాట. ఇప్పటి వరకి ఫ్లఫీగా ఉన్న బ్యాటర్ మీరు వన్స్ డ్రై ఇంగ్రీడియెంట్స్ ఏసిన తర్వాత ఫాస్ట్‌గా తిప్పేస్తే మీకు ఆ ఫ్లఫీనెస్ పోయి ఆ కేక్స్ అన్నిటి కూడా కొంచెం హార్డ్‌గా హైట్ తక్కువగా వస్తుంది. సో, అది చూసుకోండి. స్లో 1లో గానీ, 2లో గానీ పెట్టి నిదానంగా మిక్స్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ చేయండి. ఆ తర్వాత అది కూడా మిక్స్ అయ్యాక ఇంకో బ్యాచ్ చేయండి. ఫైనల్‌గా అంతా లంప్స్ ఏమీ లేదు అనేది స్పాచులా పెట్టి ఇలా తిప్పుకొని చెక్ జేసుకోండి. ఓకేనా? సో, బ్యాటర్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మాక్సిమం 3 కేజీ వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము విప్పింగ్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ విప్పింగ్ క్రీమ్ చేయడానికి నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఐ హోప్ మీ అందరికీ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ వీడియో ద్వారా చాలా త్వరగా, ఈజీగా నేర్చుకొని మీరు కూడా పర్ఫెక్ట్‌గా చేయాలని అన్నీ చెప్తున్నాను. ఈ వెజల్‌లో అంటే పెద్ద బౌల్‌లో మీరు 1 లీటర్ వరకు మాక్సిమం విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకొని చేయొచ్చు. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ బౌల్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఒక 10-20 మినిట్స్ పెట్టారనుకోండి, ఆ వెజల్ అంటే ఆ బౌల్ కూడా చిల్ అయిపోతుందనమాట. ఆ కండిషన్‌లో ఉంచి మనం బీటింగ్ అనేది స్టార్ట్ చేస్తే క్రీమ్ బీట్ అయ్యేంత వరకు చాలా టైం పడుతుంది. సో, 1 లీటర్ మీరు క్వాంటిటీ తీసుకొని ఫుల్ ప్యాకెట్ బీట్ చేసుకోవడానికి 13-15 మినిట్స్ టైం పడుతుంది. సో, ఆ 15 మినిట్స్ మనం క్యారీ చేయాలి కాబట్టి చిల్‌నెస్ ఆ బౌల్ అనేది చాలా చల్లగా ఉండాలి. సో, అట్‌లీస్ట్ 20 మినిట్స్ టు 30 మినిట్స్ పెట్టినా ప్రాబ్లమ్ లేదు. మీరు మంచి చల్లగా ఉండేటట్టు చూసుకోండి బౌల్‌ని. సో, అప్పుడే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా స్టిఫ్ పీక్స్, స్మూత్ కన్సిస్టెన్సీ రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ నార్మల్ స్పీడ్ ఒక 2, 3, 4లో అలా పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్. సో, 2 మినిట్స్‌కి మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సేమ్ ఇందాకట్లాగానే. బట్ మనకిట్లా జూసుకుంటే కాస్త డబుల్ క్వాంటిటీ అవుతుంది. అప్పుడు మనము హై స్పీడ్ పెట్టేయాలి. ఒకేసారిగా 5, 6 అనేది పెట్టేసి వదిలేయాలి. సో, అలా కంటిన్యూస్‌గా మనం దగ్గరుండి చూడండి.
ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక 2-3 సార్లు మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు దగ్గరుండి చూడండి. సో ప్రాసెస్ కంప్లీట్గా మీకు అర్థమయ్యేలాగా నేను వీడియోలో చెప్తాను. ఇందులో ఏమన్నా అర్థం కాలేదు అనుకుంటే ఆ పాయింట్ గురించి మీరు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. సో ఇంత కష్టపడి చెప్తున్నా నాకు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నేను చాలా సపోర్టివ్గా ఫీల్ అవుతాను. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి మీరు కూడా నాలెడ్జ్ తెచ్చుకోండి. 5 మినిట్స్ తర్వాత మీకు చూసుకుంటే సో క్రీమ్ అంతా దగ్గర పడుతుందన్న ఫీలింగ్ అనేది వస్తుంది. అప్పుడు ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. స్టిఫ్ పీక్స్ వచ్చిందా, స్మూత్ పీక్స్ వచ్చిందా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలో చూపించింది వచ్చేసి స్మూత్ పీక్స్ మాత్రమే, అది స్టిఫ్ పీక్స్ కాదు. చాలామంది ఈ స్టేజ్లో తీసేసి క్రీమ్ మెల్ట్ అయిపోతుంది మేడం అంటారు. సో మీరు స్మూత్ పీక్స్లో తీస్తే మీ క్రీమ్ మెల్ట్ అవుతూనే ఉంటుంది. ఈ విపింగ్ క్రీమ్ గురించి A to Z ఒక వీడియో అయితే తీసానన్నమాట. ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. పైన మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ విపింగ్ క్రీమ్ మనం స్మూత్ పీక్స్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కంటిన్యూస్గా బీట్ చేస్తే మనకి ఈ విధంగా కొంచెం కొండలు కొండలుగా కొంచెం గట్టి పడుతున్నట్టు అనిపిస్తుంది విపింగ్ క్రీమ్. అండ్ బౌల్ ఎడ్జెస్ గమనిస్తే ఎడ్జెస్కి అసలు అంటుకోదు, క్రీమ్ సెంటర్లోకి వచ్చేస్తుంది మొత్తం క్రీమ్ కలుపుకొని, ఎడ్జెస్ నుంచి సెపరేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు ఒక హింట్ అనమాట, క్రీమ్ రెడీ అవుతుంది అని. అలాంటప్పుడు మాత్రమే మీరు తీసి చూడండి. అండ్ స్పాచులా పెట్టుకొని ఇలాగా అప్ అండ్ డౌన్ రివర్స్ చేసుకుంటే క్రీమ్ మీకు పడకుండా ఉండాలి, అంటే జారిపోకుండా ఉండాలి. స్టిఫ్గా ఉంటేనే అది స్టిఫ్ పీక్స్ అన్నట్లు. ఓకేనా? సో ఓవరాల్ నాకు 12 మినిట్స్ పట్టింది. 1 kg ప్యాకెట్ అయితే నేను వేయలేదు, ఇంకా తక్కువే వేసాను. అప్పటికి 12 మినిట్స్ పట్టింది. సో ఈ స్టేజ్ వచ్చేంత వరకు మీ క్రీమ్ని బాగా బీట్ చేసుకోండి. మధ్యలో ఎక్కడ స్టాప్ చేయొద్దు. స్టాప్ చేస్తే మళ్ళీ మనకి కన్సిస్టెన్సీ తీసుకురావడం అసాధ్యం అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టాటా బాయ్.